అయ్యో నా డ్యూటీ ఖాళీగా చెప్తాడు. ఉన్నటువంటి సోదరులు అనిలు, కార్తీకు, ఇంకా సుబ్బరాయులు, ఇతర బృందం అంతా కూడా ఈ వార్డులో ఏదైనా అభివృద్ధి జరిగిందంటే మా టైంలో 14 నుంచి 19 వరకు చేశాం. ఇక్కడ రోడ్లు కానీ, లైట్లు కానీ, ఇంకా డ్రైన్స్ కానీ, ఎల్ఈడి బల్బులు కానీ ఎన్ని కూడా చూసాం. ఈ 5 సంవత్సరాలు ఎలాంటి కార్యక్రమాలు లేవు. లేకపోగా కౌన్సిలర్ ఎవరు కూడా తెలీదు. ఇలాంటి మార్కెట్ని మళ్ళా పునరుద్ధరిస్తాం, బ్రహ్మాండంగా క్వాలిటీగా ఉండే విధంగా గతంలో చూపించాం. గతంలో ఉన్నటువంటి మంత్రి నారాయణ కూడా చూపించాం. ఇంకా ఎక్స్ట్రాగా ఉన్నారు, వాళ్ళకి ప్లేస్ చూపించి అక్కడ ఒక మార్కెట్ కట్టి పోయేవాళ్ళని అక్కడికి ఇస్తాం. బలవంతం లేదు, ఉండేవాళ్ళు ఇక్కడ ఉంటారు. అదేవిధంగా ఈరోజు ఎంపీలు 25 మంది ఉంటే వాళ్ళు రాజీనామా చేయాల. వాలంటీర్లు ఉంటే వాళ్ళ మీద ప్రెజర్ తెచ్చి మీరు రాజీనామా చేస్తారా లేదని ఈరోజు కత్తిగట్టి వాళ్ళు రాజీనామా చేయించారు. మరి ఎంపీలు ఎందుకు చేయించలేదు? ముందు పార్లమెంట్లో ఎంపీలు చేయించి ఇలాంటి వాళ్ళు చూసుకోవాలి. అంటే ప్రత్యేక హోదా అక్కడ ఉందా, ఇక్కడుందా? రాజీనామా వేసి ఎంపీలు 25 మంది ఆడ పోరాడాల. మా వాళ్ళు రాజీనామా చేస్తారు, మా వాళ్ళు రాజీనామా చేస్తారు. ఏమీ చేయలే, మాటలే. ఎవరు కూడా రాజీనామా చేయలేదు. వాలంటీర్ని అంటే వాళ్ళు చులకనగా ఉన్నబట్టి వాళ్ళని రిజైన్ చేయించారు. ఎవరైతే రిజైన్ చేశారో రేపు తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత వాళ్ళందరూ కూడా తీసుకుంటాం. 5,000 రూపాయలు ఇస్తున్నటువంటి శాలరీ దానికి 10,000 చేస్తాం. 5,000 చిన్న బిడ్డకి కూడా ఉగ్గిపాలకు కూడా చాలు. జగన్మోహన్ రెడ్డి నువ్వు ఇచ్చే 5,000 ఆ తల్లికి బిడ్డ ఉంటే పాలకు కూడా రావు. అదే రేపు నా ప్రభుత్వం వస్తే 10,000 స్టార్ట్ చేస్తాం, అంచెలంచెలుగా పెంచుతాం. వాళ్ళకి ఇప్పుడే నమ్మకం లేదు, అందుకే రాజీనామా చేసి మేము తెలుగుదేశంలోకి చేరతాం, మాకు ఉద్యోగాలు కావాలని వాళ్ళు అడుగుతున్నారు. ఖచ్చితంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళ కడుపు కొట్టకుండా ఖచ్చితంగా పనిచేస్తామని తెలియజేస్తాం. రద్దు చేస్తానని చెప్పాను అన్నాడు. ఈరోజు మద్యపానం రద్దు కాదు, పిచ్చి మందులు తీసుకొచ్చి ప్రజలను చంపుతూ పక్క దాన్ని కూడా బ్లాక్ మార్కెట్ ఆ షాపుల్లో నుంచి సగం 60% బయట తీసుకెళ్ళి ఉన్నటువంటి రేటు 150-200 ఉంటే దాన్ని 300 రూపాయలు అమ్ముకుంటా ఉన్నారు. ఎంత దారుణమో మరి ప్రభుత్వానికి తెలియకుండా జరుగుతున్నాయని చెప్పి అడుగుతా ఉన్నాం. వాళ్ళ నాయకులే ఆ షాపుల్లో మందు తీసుకెళ్ళి పక్కన పెట్టి అమ్ముకుంటా ఉన్నారు. అంటే తాగేవాళ్ళు పిచ్చోళ్ళు చేస్తూ ఉన్నాడు. మొదటేమో శాశ్వతంగా రద్దన్నాడు, ఈరోజు బ్లాక్ మార్కెట్ పెట్టి బ్లాక్ మార్కెట్లో మందు సేల్ జరుగుతుందని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా
గతంలో ఉన్న షాపుల కంటే కూడా 4-5 షాపులు ఇంకా పెంచారు. బాగా తాగండి, ఊగండి, సరిపోండి. పిచ్చి మంది అది కూడా మంచి మందు కూడా కాదు. కాబట్టి రేపు తెలుగుదేశం పార్టీ వస్తే ఈ ఉన్నటువంటి కొత్త పేర్లన్నీ రద్దయిపోయి మంచి కంపెనీలు, మంచి క్వాలిటీ మందు గతంలో ఏ విధంగా అది ఇవ్వబోతున్నామని చెప్పి తెలియజేస్తాను.